డబుని నా సఖ్యము గాక నాల క్షణముల నూతించుటకునే చాలుదునా పుట్టింపని మనసు పోషింపని మనసు గిట్టింపని మనసు కీర్తింతు వట్టి పానికి మాలి నట్టి మానవులాచే బట్టి రక్షింపబా దిండవన్సు దట్టమైన కృపను దరిచేర్చానాకిచ్చి పట్టై నిలచేందు ప్రభుడావన్సు గటాడాచే గాడ ముట్టుదాను కానా పట్టుకోలదే నిన్ను ప్రస్తుతిన్ కారుణ్యానిధి నీవు కఠినాత్ముడను నేను భూరిశుద్ధుడవీవు పాపి నేను సారా భాగ్యుడ వీవు జగతిలో నా దారిద్రుడే లేడు తరచి చూడా సారా సద్గుణమూల సంపన్నుడవు నీవు ఘోర దుర్గుణ సంచారి నేను ఏ రీతి స్తుతి ఇంతు ఏ రీతి సేవింతు నేరామెన్నక బ్రోవా నిరనమ్మితి అన్ని కాలం మూలా నున్న యెహోవాని నిన్నతరం కన్నా తండ్రి. ప్రారంభ ప్రార్థన చదవండి. ఎస్ఏ జీవన్ గారు సంఘ కాపరి. ఆ తర్వాత ఉత్తర ప్రత్యుత్తర వాక్య పఠనం శ్రీమతి ఆర్ సుహాసిని మైకిల్ గారు. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, స్తుతులకు పాత్రుడా, నీ కొందనాలు స్తోత్రాలు. నీ ఘనమైన మా ప్రభువా, దివ్యమైన సన్నిధిలో ఒక రాత్రి గడుపుటకి ఇచ్చిన కృపకే వందనాలు గెలుస్తున్నాం. సంవత్సరపు ప్రభు అంచుల్లో మేము ఉంటుండగా మా ప్రభువా, మా జీవిత కాలంలో మీరు చేసిన ఎన్నో మేలకై ప్రభా, ప్రతి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ప్రతి క్షేమం నుంచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి వందనాలు గెలుస్తున్నాం. మా ప్రభువా, మెట్టుకు ఏ మంచితనం లేని మా జీవితాలను, మెట్టుకు మా ప్రభువా దుర్గుణమైన మా జీవితాలను, పాపముతో నిండిన మా జీవితాలను మా ప్రభువా పరిహరించి హిస్సోపుతో కడిగి మా ప్రభువా మాకు అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి వందనాలు గెలుస్తున్నాం. ఎంతోమంది ఈ దినం చూడలేక నిద్రించిన కానీ మా ప్రభువా మీరు మాకు అనుగ్రహించిన కృపకే వందనాలు గెలుస్తున్నాం. దివ్యమైన సన్నిధిలో మరొకసారి మౌనమే మా ప్రభువా శిలువ వద్ద పడవేసుకుంటూ నీ వాక్యంను వదిలించిన బిడ్డలను దీవించి ఆశ్రయించి మహిమపరుచుకోమని, నీ కృపా క్షేమములు మెండైన కాపుదలు మాకు అనుగ్రహించమని, రానున్న బిడ్డలందరినీ మా ప్రభువా నీ సన్నిధానంలో అక్కడ చేర్చుకొని మా ప్రభువా నిన్ను కొనియాడు బిడ్డలుగా, నిన్నే ప్రేమించే బిడ్డలుగా మనం దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. నీ యొక్క మందిర ఆవరణంలో ఒక దినం గడుపుట శ్రేష్టమైన నీ సన్నిధిని అనుభవించటకు వారికి కారణం అనుగ్రహించడం ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థన మా ప్రభువా తండ్రి మమ్మల్ని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.
నేటి వాచ్ నైట్ సర్వీస్ కార్యక్రమంకై ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర వాక్య పఠనముగా 103వ దావీదు కీర్తన చదువుకుందాం. 103వ దావీదు కీర్తన. ఒక వచనం నేను, ఒక వచనం మీరు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. నరుని ఆయువు గడ్డివలెనున్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఎలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. దేవుడి కొద్ది వాక్యంను దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన శ్రీ పి దేవమనోహర్ రాజు గారు, సండే స్కూల్ సూపరింట్. ఆ తర్వాత వేదవాక్య పఠనం శ్రీమతి ఆర్ గ్రేస్ వినిల అనిల్నాథ్ గారు. అందరం తలలు వంచిన ఎడల దేవదేవునికి విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశాలపైన పరలోకంలో అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడవై భూమిని నీ యొక్క పాదపీఠముగా చేసుకొని సమస్త సృష్టిని సృజించి ఏకరీతిగా పాలిస్తున్నటువంటి మా ఘనుడైన గొప్ప దేవ, యెహోవా కనుదృష్టి నరులపై సంచారం చేస్తూ ఉన్నది అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకొనుచు తండ్రి, ఈ యొక్క రాత్రి వేళ నీ యొక్క సన్నిధానంకు చేరుకొని అందరం నిన్ను ప్రార్థించే భాగ్యం మాకు దయచేసావు. నీ పరిశుద్ధ ఆలయంలో మమ్మల్ని కూడుకొని తండ్రి, మరి 2024వ సంవత్సరపు చివరి గడియలలో నిన్ను జ్ఞాపకం చేసుకొని నీ నామమును సన్నిధించుట కొరకై ఇచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీ పాదాలములకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, మేమేదో గొప్పవారమని కాదు, కానీ నీ యొక్క ఉచితమైన కృపలో, నీ యొక్క మహోన్నతమైన ప్రణాళికలతో తండ్రి మమ్మల్ని ఏర్పాటు చేసుకొని మరి ఈ సంవత్సరం అంతయు కాచి కాపాడిన విధానం బట్టి మీ బంగారు పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, నీ సన్నిధానంలో మేము చేస్తున్న విజ్ఞాపనలను, మా మొరలను మీరు ఆలకించి మరి ఈ సంవత్సరం అంతయు మమ్మను కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రేమైన తండ్రి, నీ ఉచితమైన కృపచేతనే మమ్మను తీర్చుతున్నారు. మరి క్రీస్తులో ఉన్నవారిని మరి పాతవి గతించను, సమస్తమును కొత్తవాయను, క్రీస్తునందు ఉన్నవారు నూతన సృష్టి అని మీరు తెలియజేసిన విధానం బట్టి నీ యొక్క కృపా బాహుళ్యముతో తండ్రి, మరి ఇశ్రాయేలు వలె మేము కన్నబిడ్డలము కాకపోయినప్పటికీ క్రీస్తులో మమ్మను దత్తపుత్రులుగా స్వీకరించిన విధానం బట్టి మీ బంగారు పాదములకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. అవును తండ్రి, యేసయ్య ఈ లోకానికి వచ్చాక మరి ఆయన వెలుగు, నేనే లోకమునకు వెలుగును అని తెలియజేసి మమ్మను కూడా వెలుగు సంబంధులుగా జీవించమని ఆశించాడు, ఆశీర్వదించాడు. అవును తండ్రి, మరి గడిచిన సంవత్సరం అంతటిలో మేము చీకటిలో జీవించామేమో, మరి పాపంలో ఉన్నామేమో తండ్రి, మీ యొక్క ఆజ్ఞలకు విరుద్ధంగా మేము నడుచుకొని ఉంటే మమ్మల్ని క్షమించమని కూడా ప్రార్థిస్తున్నాం. నీ ప్రియ బిడ్డలుగా తండ్రి, నీకు యోగ్యమైన బిడ్డలుగా జీవించి కృపను దయచేయము. గడిచిన సంవత్సరంలో మీరు చేసిన మేళ్ళన్నిటికీ మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొక మరి మీరు చెప్పిన సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును తండ్రి, నీ ప్రియ బిడ్డలముగా మేము నీ సన్నిధిలో ఈ రాత్రి వేళ మొరపెడుతుండగా మీరు చెప్పిన మాటను తండ్రి, మునుపటివి గతించెను, సమస్తమును కృతవాయను, నేను మీ కొరకు మరి గొప్ప క్రియలు చేయబోచున్నాను. అరణ్యంలో నదులను తండ్రి, ఎడారిలో మరి అరణ్యంలో త్రోవను, ఎడారిలో నదులు కలగజేస్తానని మీరు ఇచ్చిన గొప్ప సత్య వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నిన్ను నమ్మిన నీ బిడ్డలు మీరు ఎల్లవేళలా కాచి కాపాడుతారని మరొక సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాత్రి వేళ ప్రియమైన తండ్రి, నీ ప్రియ బిడ్డలుగా మమ్మను సంవత్సరం అంతా కాచి కాపాడి కృత సంవత్సరంలో ప్రవేశింపబట్టిపోతున్న ఈ తరుణంలో నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ కొరకు సాక్షులుగా జీవించే భాగ్యం దయచేయమని యేసునామములోనే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సంవత్సరం మొదలు సంవత్సరాంతం వరకు కాపాడిన మన దేవదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాచ్ నైట్ సర్వీస్లో పాత సంవత్సరం కోసము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఫిలిప్పీయులకు రాసిన 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు చదువుకుందాం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో పరిపూర్ణమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందుము. అప్పుడు దేని గూర్చి అయినను మీకు వేరు తాత్పర్యము కలిగి ఉన్న ఎడల అదియు దేవుడు మీకు బయలుపరచును. దేవుడి పరిశుద్ధ వాక్యంను మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన సిఎస్ చేకబ్ గారు, ఆడిట్ కమిటీ చైర్మన్. ఆ తర్వాత కోయర్ సాంగ్. ప్రార్థించుకుందామండి. దయగల తండ్రి, కృపగల యేసయ్య, ఇప్పుడును ఎల్లప్పుడును వేల కొలది దూతల చేత మహిమ అని పొగడబడుచున్న మా యేసురాజా తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరం అంతనైనా మమ్మల్ని కాపాడి కాచి సజీవ సంఖ్యలో ఉంచినందుకు కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ సంవత్సర కాలంలో మొన్నటి క్రీస్తు జన్మ వేడుకలను నాయన మేమందరము ఘనంగా మంచిగా చేసుకోవడానికి మీకు ఇచ్చిన సమయాన్ని బట్టి వేలాది వందనములు స్తోత్రములు చెల్లించున్నాం. ఇదిగో తండ్రి, ఎంతమంది అయితే నీ ఆలయాలను చేరలేక అనారోగ్యంతో ఉండరో వారిని కూడా కాపాడి దీవించి ఆశీర్వదించండి. నైనా మాకు ఆ ధన్యత భాగ్యాన్ని కలుగజేసినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా వాక్యం చెప్పబో నీ దాసుని దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆత్మబలాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని దయచేయండి. ఇదిగో నాయన, సంఘస్థులను, సంఘ కాపర్లను, స్టాండింగ్ కమిటీ వారిని,
మరి ముఖ్యంగానైనా ఈ క్రిస్మస్ అండ్ నూతన సంవత్సర కమిటీ వారిని కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తుతి ఆరాధన గీతంలో నుంచి మేము 11వ పాట పాడుచున్నాం. ఆరాధనకు యోగ్యుడు అనే పాట పాడుచు దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ స్తుతించాలని ఈ పాట ఆలపిస్తుండగా ఆలకిస్తూ మాతో కూడా గొంతులు కలపాలని విజ్ఞప్తి చేస్తుంటున్నాను.
యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను ఆరాధన 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 నీ మేలులకై ఆరాధన నీ దీవెనకై ఆరాధన నీ ప్రేమకై ఆరాధన నీ జ్ఞానకై ఆరాధన నీ కృప కొరకై ఆరాధన నీ స్థితి కొరకై ఆరాధన 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 అద్భుతమైన సంగీతం, రెలవెంట్ సాంగ్ పాడి దేవుని మహిమపరిచిన కోయర్ డైరెక్టర్ అండ్ కోయర్ మెంబర్స్ త్రియేక దేవుని నామంన నేను అభినందిస్తున్నాను. ఈ సమయంలో పాత సంవత్సర సందేశం శ్రీ ఎం జాన్ విల్సన్ గారు, సంఘ సెక్రటరీ. బాల్యం నుండి ఉన్న సంఘంలో మంచి క్రైస్తవ క్రమంలో వర్ధిల్లిన జాన్ విల్సన్ వారి ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అంతా కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచు వారి తండ్రి. ఆ లేఖనాన్ని స్వతంత్రించుకున్న కుటుంబం సంఘ సెక్రటరీగా వారు చేస్తున్న కాంట్రిబ్యూషన్స్ బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఈ సమయంలో వారిని పాత సంవత్సర సందేశం కొరకై ఆహ్వానిస్తున్నాను. శ్రీ ఎం జాన్ విల్సన్ గారు. ఒక చిన్న ప్రేయర్ చేసుకుంటున్నాము. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రేయర్ చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మనిషిగా కృపగల మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క పరిశుద్ధ ఆలయంలో ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో మరి ప్రార్థించటకు, వాక్యం పంచుకుంటకు నాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని బట్టి వందనం తండ్రి. ప్రభా, మాట్లాడే ప్రతి మాట మీ మాటగా ఉండేలాగా మీ కృప చూపించమని ప్రార్థిస్తూ, ఏమైనా మాటలంటే క్షమించమని ప్రార్థిస్తూ, యేసయ్య పరిశుద్ధ నామమున అత్యంత బ్రతిమాలాడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంగమా, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్ప శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి మొదటిగా దేవునికి నన్ను ప్రోత్సహించినటువంటి సంఘ కాపర్లకు, స్టాండింగ్ కమిటీకి, సంఘ పెద్దలకు అందరికీ కూడా మరొకసారి వందనం తెలియజేస్తున్నాను. నేను ముఖ్యంగా వాక్యం చెప్పాల్సినటువంటి స్టేచర్ కాదు, కానీ మనసులో ఒక 10-15 సంవత్సరాల నుండి వాచ్నైట్ సర్వీస్లో వాక్యం చెప్పాలంటే ఒక ఆశ అయితే కలిగి ఉండింది. మరి అది ఉండిందంటే అది దేవుని చిత్తం వచ్చినప్పుడు వస్తుంది. చాలా సందర్భాల్లో ఒకవేళ నేను వాక్యం చెప్తా అంటే ఏ కమిటీ అయినా నన్ను ప్రోత్సహించేవారు, కానీ అది దేవుడు ఇచ్చినప్పుడే రావాలనేటువంటి ఒక చిన్న తలంపు నా మనసులో ఉండేది. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు నాకు ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. మొదటిగా నేను ఒక చిన్న మాట, నా హృదయంలో మా కుటుంబాల్లో దేవుడు చేసినటువంటి మేలుని నా ప్రియమైన సంఘంతో పంచుకోవాలనేటువంటి ఒక ఆశ కలిగి ఉన్నాను. అది ఒక చిన్న మొదటిగా నేను 2009 సంవత్సరం నుండి 11వ సంవత్సరం వరకు ఈ సంఘంలో సండే స్కూల్ సూపరింటెండెంట్గా పరిచయం చేసిన. నిజంగా నాకు అది ఒక మంచి ఎక్స్పోజర్ అని చెప్పొచ్చు, మంచి సహవాసం ఇచ్చింది. 2011లో నేను యాక్చువల్గా కంటెస్ట్ చేయకూడదు అనుకున్నా, కానీ అప్పుడు క్యాండిడేట్స్ వెళ్ళారు, ఏదో ఒకటి నిలబడన్నారు. దేవుని కృప వల్ల నేను ఓడిపోయాను. ఎందుకు దేవుని కృప అని చెప్పినానంటే 2011 సెప్టెంబర్లో ఓడిపోయాను. 2011 సెప్టెంబర్లో నేను కాలేజ్ స్టార్ట్ చేసుకోగలిగినాము. అది ఒక 2 సంవత్సరాలు చాలా సుదీర్ఘమైనటువంటి దేవుని కృప వల్ల మరి ఎన్నెన్నో ఆటంకాలు, ఎన్నెన్నో అవరోధాలు వచ్చినప్పటికీ కూడా మాకు ఒక మంచి కాలేజీ పంచలింగాల్లో కట్టుకోగలిగి జరిగింది. ఇంతవరకు కూడా మరి ఎలాంటి శోధన లేకుండా, ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మరి దేవుని కృప వల్ల మేము మా కుటుంబం అందరం కూడా ఒక మంచి కాలేజీ రన్ చేసుకోగలుగుతున్నాం. ఇది మేము దేవుని యొక్క దీవెన అనేది దీన్ని నమ్ముచున్నాము.
తల్లిదండ్రులుగా నా 2 కుమారులను సంఘ పరిచర్లో బలంగా నేను ప్రోత్సహించినాను. అది దేవుని చిత్తము, వాళ్ళకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. ఒక నిన్నటి విషయంలో జరిగినటువంటి ఒక సాక్ష్యం నేను ఖచ్చితంగా చెప్పాలి. నా పెద్ద కుమారుడు యూఎస్కి పోయినాడు, మన సంఘానికి అంత తెలుసు. కానీ నిన్న ఉదయకాలం వరకు నాకు చాలా టెన్షన్గా ఉండేది. ఎందుకు ఉండేది అంటే యాక్చువల్గా వీసా చాలా ఇప్పుడు ఉన్న ట్రంప్ పీరియడ్లో వీసా రాదంట. మరి జస్ట్ ఒకటే క్వశ్చన్ అడిగినాడు అక్కడ ఇంటర్వ్యూలో, వాట్ ఇస్ యువర్ నేమ్ అన్నారంట. వెళ్ళిపోయి 2-3 ప్రశ్నలు అడిగారు. అంతకంటే ముఖ్యంగా నిన్న ఇమిగ్రేషన్ నిన్న ఉదయకాలంలో మా కుమారుని కంటే ముందు ఉన్న అమ్మాయిని ఒక 15-20 మినిట్స్ బాగా ఇంటరాగేషన్ చేశారంట. ఆల్ డాక్యుమెంట్స్, ఈ డాక్యుమెంట్స్, రకరకాల డాక్యుమెంట్స్ చూశారంట. మరి విన్సీ పోయేపాటికి ఆర్ యూ కమింగ్ ఫర్ స్టడీస్ అన్నారంట. ఎస్ సార్ అంటే ఆల్ ద బెస్ట్ అన్నారంట. అంతే. వాడి సంఘంలో మరి దేవుని దీవెన, అది దేవుని కృప, మీ అందరి ప్రార్థనలని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆదివారం కదా, వాడు ఒక్క సర్వీస్ కూడా మిస్ కాలేదు ఇంతవరకు. కానీ మా తమ్ముడు, మా చిన్నాన్న కొడుకు అమెరికాలో ఉంటాడు, పికప్ చేసుకోవడానికి వెళ్ళాడు. లేదైనా నేను మీకు టైం వెనకపోతుంది కాబట్టి నేను ఖచ్చితంగా ఒక చర్చికి తీసుకెళ్ళి కాంపౌండ్లో పోయి ప్రేయర్ చేపిస్తా అన్నాడట. అదేవిధంగా 3:30-4 అయింది. డల్లాస్లో దిగి ఒక బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్ళారట. వెళ్తే అప్పుడే అంతా డోర్స్ క్లోజ్ అయిపోయినాయి. బాబు ఎవరు మీరు, డోర్స్ క్లోజ్ అయింది, సర్వీస్ అయిపోయింది అన్నారంట. అంటే లేదు సార్, ఇట్లా మేము ఇప్పుడే వచ్చాము, ఇండియా నుండి వచ్చాము, ప్రే చేసుకొని పోతాము అంటే, సరే చేసుకోండి, ఎక్కడి నుండి వచ్చారు అని అంటే ఆయన ఏదో అన్నట, వెల్కమ్ టు ఆస్టిన్, వెల్కమ్ టు యూఎస్ఏ అని ప్రేయర్ చేసినాడంట. ప్రేయర్ చేసి హగ్ చేసుకొని విష్ ఆల్ ది బెస్ట్ అన్నాడంట. ఎవరన్నారు ఆయన అంటే ఆ సీనియర్ సంఘ కాపరంట, పెద్ద సంఘ కాపరి ఆయన. అంటే ఆయన అప్పుడే కారు తీసుకొని బయటికి వెళ్తున్నాడు, వీడు అప్పుడే లోపలికి వస్తున్నాడు. జస్ట్ ఒక కాంపౌండ్లో ప్రేయర్ చేసుకొని పోవాలనుకుంటే ఫస్ట్ అమెరికాలో వాడిని కన్సల్ట్ అయింది ఒక సంఘ కాపరి దీవెనలతో వాడు వెళ్ళాడు. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ట్రూలీ ఐఎమ్ సేయింగ్ వీఆర్ టోటలీ డిపెండ్ అపాన్ గాడ్. ఎప్పుడైతే నేను ఉదయకాలము 5:30కో 4 గంటలకో లేచి ఒక అర్ధ గంట సేపు ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుంటే, వారంలో ఒక 2-3 రోజైతే చేసుకోను, ఎప్పుడన్నా ఖచ్చితంగా వారంలో 2-3 రోజులు కానీ ఒక హాఫ్ అన్ అవర్ ప్రేయర్ చేసుకుంటే డెఫినెట్గా నాకు ఒక పాత ఫైల్ ఏదైనా పెండింగ్ ఫైల్ ఖచ్చితంగా ఆ రోజు కదులుతుంది. ఇది నా సాక్ష్యం. ఖచ్చితంగా మనము మన గృహాల్లో తల్లిదండ్రులుగా ఏదైనా సందర్భంలో కూడా ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ బిఫోర్ సన్ రైజ్ ప్రేయర్ చేసుకున్నట్లయితే నేనైతే అటువంటి దీవెనలు ఖచ్చితంగా పొందుతున్నానని మీకు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కుటుంబ ప్రార్థన ఎందు, సంఘ పరిచర్య ఎందు చాలా భయంతో, నా వల్ల ఇలాంటి డ్యామేజ్ జరుగుతున్నటువంటి ఒక భయంతోనే మేము చేస్తున్నాము. ఇటువంటి దీవెనలు ఖచ్చితంగా మన కుటుంబాలకు రావాలని ఆశిస్తున్నాము. ఒక చిన్న మాట మీ జీవితాల్లో ఏదైనా మేలు జరుగుతుందని ఒక చిన్న సాక్ష్యం మాత్రమే ఇది పంచుకోగలుగుతున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో, రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మనం గమనించక ముందు ఈరోజు మనం ఒక ఏర్పాటు చేసినటువంటి వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకట ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం పొందవాలని గురి ఎద్దగే పరిగెత్తుచున్నాను. ఇక్కడ ఒక చక్కని వాక్యం ఇచ్చారు. ఫిలిప్పీలో అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి, పాతవన్నీ మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నత పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురెత్తగే పరిగెత్తుచున్నాను. ఈ వాక్యాన్ని 3 భాగాలుగా మనము వర్గీకరించవచ్చు. వాట్ ఈజ్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఆల్సో ప్రైజ్. గతము వెనుక ఉన్నవి ఏమి, మరి వేగిరపడవలసినవి ఏమి, మరి ఏ విధమైనటువంటి బహుమానం కోసం మనము ప్రయాణం చేయాలి. పాస్ట్, ప్రజెంట్ అండ్ ఈ యొక్క ప్రైజ్కు మనము ఈ విషయంలో గమనించాల్సిన విషయం ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క వాక్య భాగానికి ముందు వచ్చినట్లయితే ఈరోజు మనకు వీఆర్ సెలబ్రేటింగ్ December 31. మనం రేపు ఉదయకాలంలో జనవరి 1వ తారీఖు మనం అవుతుంది. ఏ విధమైనటువంటి మరి ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ మనం చేసుకుంటున్నాము అంటే బికాజ్ ఆఫ్ డిపెండింగ్ అపాన్ ద క్యాలెండర్ ఇట్ సెల్ఫ్. మన క్యాలెండర్లో ఈరోజు డిసెంబర్ 31 రేపటి దినంన మరి యొక్క డిసెంబర్ 31 జనవరి 1లోకి పోతుంది. ఇది ఏ విధంగా వచ్చింది అనేటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మనం ఆదికాండము 1వ అధ్యాయము 14వ వచనంలో
దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులను కలుగుగాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరాలను సూచించక ఉండునని కాక నీవు మనకు తెలియను. అంటే ఈ యొక్క సౌరమానము చంద్రమానం గురించినటువంటి విషయం మనకందరికీ తెలుసు. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఒక రోజు పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు కాలం పడుతుంది. అది దీన్ని యొక్క సౌరమానం అంటారు. అదేవిధంగా చంద్రమానం అంటే చంద్రుడు భూమి చుట్టూ తిరగడాన్ని, దీన్ని ఒక మంత్ 29.5 రోజులు అదేవిధంగా ఒక మంత్గా మనము ప్రామాణికంగా చేయొచ్చు. ముఖ్యంగా ఈ యొక్క క్యాలెండర్ మరి యొక్క విషయానికి వస్తే మరి ఎప్పుడు ఈ క్యాలెండర్ స్టార్ట్ అయింది, అసలు ఈ క్యాలెండర్ని ఎవరు తయారు చేశారు, ఈ క్యాలెండర్ యొక్క ఆవిర్భావకు సంబంధించినటువంటి కొంత విషయాలు మనము తెలుసుకుందాం. మొదట్లో సంవత్సరాలు మరి సూర్యుడి చంద్రుడికి డిపెండ్ అయిపోయిన అన్నటువంటి విషయాలు మనకు తెలుసు. ముఖ్యంగా ఈ యొక్క క్యాలెండరు గతంలో అంతకుముందు BC 45లో జూలియస్ క్యాలెండర్ ఉండేది. అంతకంటే ముందు తర్వాత రోమా క్యాలెండర్ వచ్చినవి. ఈ 10 నెలలు అప్పట్లో రోమా క్యాలెండర్లో 10 నెలలు మాత్రమే ఉన్నవి. ఇప్పుడు మనం పాటించేటువంటి క్యాలెండరు పోప్ గ్రెగరీ 13. ఈ యొక్క క్యాలెండరు 1582 AD నుండి మనకు యొక్క అనుభవంలోకి వస్తుందని మీకు తెలుసు. ఈ యొక్క క్యాలెండర్లో నెలల పేర్లు మనకు ప్రస్తుతంగా ఉన్నటువంటి 12 నెలలు కూడా మరి 5 నెలలు ఈ యొక్క రోమన్ వాళ్ళ యొక్క దేవతల పేర్లుగా, 1 నెల వారి పండుగ పేర్లుగా, 2 నెలలు వాళ్ళు రాజుల పేర్లుగా, 4 నెలలు వాళ్ళు సంఖ్యాకారంగా పెట్టినటువంటి నమూనాలు. ఇప్పుడు మనం ఫాలో అయ్యేటువంటి క్యాలెండరు పోప్ గ్రెగరీ 13 అనేటువంటి క్యాలెండరు. ఇది 1582 AD నుండి మనకు వాడుకలో ఉంది. సరే, ఈరోజు మనం వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక. అసలు ఈ ఫిలిప్పు అనేది ఏమది ఫిలిప్పు సంఘానికి పౌలు రాశాడు అంటే, ఫిలిప్ అనేది ఒక పట్టణం. అపోస్తలుడైనటువంటి పౌలు మరి మొదటిగా యూరోపియన్ కంట్రీలో ఫస్ట్గా స్టార్ట్ చేసినటువంటి పట్టణము ఫిలిప్ పట్టణం. యూరోపియన్ కంట్రీస్లో మరి ఫిలిప్ యొక్క హిస్టరీ గురించి మరి గమనించినట్లయితే ఈ యొక్క ఫిలిప్ పట్టణం ఎక్కడ ఉంది, ఫిలిప్ పట్టణం యొక్క ప్రాముఖ్యత ఏమి, ఫిలిప్ పట్టణం యొక్క పౌలుకు ఉన్నటువంటి మరి రిలేషన్ ఏముంది అని మనం ఒకసారి గమనించాలి. ఫిలిప్ పట్టణము ప్రస్తుతము గ్రీసు దేశంలో ఉన్నది. భౌగోళికమైనటువంటి జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ యొక్క ఫిలిప్ పట్టణము ఈ యొక్క గ్రీసు దేశంలో కలదు. ఫిలిప్ పట్టణంకు ఒరిజినల్ నేము క్రానటస్ అనగా ఫౌంటైన్ లేక నీటి బుగ్గ అని అర్థము. క్రీస్తు పూర్వము 356లో ఈ యొక్క పట్టణానికి పేరు పెట్టారు. ఎవరు పెట్టారు ఈ పేరు అంటే, ప్రపంచ చక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ వారి తండ్రి గారు అయినటువంటి సెకండ్ ఆఫ్ మాసిడోనియన్ ఇతను ఈ యొక్క ఫిలిప్ అనేటువంటి నామకరణం చేయడం జరిగినది. ఈ యొక్క ఫిలిప్ పట్టణము సముద్రానికి 16 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలియాలి. ఫిలిప్పు అప్పుడున్నటువంటి ఫిలిప్ నగరము చాలా ఇంపార్టెన్స్ లేని సందర్భంలో మరి వీళ్ళ యొక్క రాజ్యాన్ని సంతరించుకున్నారు. తర్వాత రోమన్స్ దీన్ని యొక్క ఆక్రమించుకున్న తర్వాత దగ్గర ఇది చాలా సుందరమైనటువంటి దేశంగా మారింది. ఫిలిప్ పట్టణము రోమన్స్కి ఈశాన్యంగా ఉన్నటువంటి ఇగ్నేషియం అనేటువంటి హైవే ఎక్కువ రహదారులకు సంబంధించినటువంటి మరి వాణిజ్యానికి కూడా ప్రత్యేకత అనేటువంటి విషయము తెలుసుకోవాలి. క్రీస్తు పూర్వము 167లో గ్రీసు సామ్రాజ్యం నుండి రోమియోలు గెలిపించిన తర్వాత రోమా ఈ యొక్క సామ్రాజ్యాన్ని ఈ యొక్క ఫిలిప్ నగరాన్ని మరి ఎక్కువగా అభివృద్ధి చెందించారు. క్రీస్తు పూర్వం 25లో అగస్టస్ చక్రవర్తి ఈ పట్టణంలో మార్చారు. ముఖ్యంగా ఈ యొక్క 14వ శతాబ్దంలో ఇదొక నీలమట్టం అయిపోయింది. ఇప్పుడు గ్రీసు దేశంలో ఈ యొక్క ఫిలిప్ పట్టణము ఎక్కడ కూడా లేదు. ఎక్కడో ఒక హైవే దగ్గర ఫిలిప్ మున్సిపాలిటీ బోర్డు అనే ఒక బోర్డు మాత్రమే ఉంటుందట. అక్కడ గతంలో ఫిలిప్ పట్టణం ఉండేదని వారి యొక్క భావము. సరే, ఈ యొక్క జాగ్రఫికల్ ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత అసలు వీళ్ళకు రాసినటువంటి పత్రిక ఎవరు రాశారంటే అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొత్త నిబంధనలో చాలా పత్రికలు రాశారు. కొత్త నిబంధనలో 21 పత్రికలు కలిగితే అందులో 13 పత్రికలు పౌలు గారు, పేతురు 2, యోహాను 3, అదేవిధంగా యూదా 1, హెబ్రీయులకు మరి ఎవరు రాసినటువంటి నామం లేదు. మరి ఈ యొక్క పౌలు గారి యొక్క గొప్పదనం ఏమంటే ఆయన ఒక మేధావి, అదేవిధంగా ధర్మశాస్త్రాన్ని బాగా చదివినటువంటి గొప్ప తత్వవేత్త. అదే గమాలియు అనేటువంటి గురువు దగ్గర శిష్యత్వం తీసుకున్నవాడు, బెంజమిన్ యొక్క గోత్రికుడు.
మరి పౌలు అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క పత్రికలను 4 భాగాలుగా విభజించారు. ఒకటి సిద్ధాంత పత్రికలు, సంఘ పత్రికలు, కాపరి పత్రికలు, అదేవిధంగా చెరపత్రికలు. ఈ యొక్క చెరపత్రికలు ఇందులో ఎఫెసి, కొలస్సి, ఫిలిప్పి మరియు ఫిలోమోను పత్రికలు చెరపత్రికలు. ఇప్పుడు మనం ధ్యానించబోయేటువంటి ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా చెరలో ఉండి రాసినటువంటి పత్రికనే. రోమా సామ్రాజ్యంలో చెరలో ఉన్నప్పుడు అతడు ఫిలిప్పీలకు ఈ యొక్క లెటర్ రాశాడు. క్రీస్తు సువార్తకు లోబడి ఉండమని అతని యొక్క కోరుకున్నాడు. ముఖ్యంగా ఎన్నో శ్రమలలో ఎన్ని కష్టాల్లో ఉన్నటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్, ఓల్డ్ టెస్టిమెంట్ ఫాలో అవ్వాలన్నా లేదా అనేటువంటి ఆల్ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు ఎంతో శ్రమతో మరి భారంతో రాసినటువంటి ఈ యొక్క పత్రిక. అపొస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు ఆ విధమైనటువంటి పత్రిక రాశాడు. ఈ యొక్క వెర్నర్ అనేటువంటి ఒక వేదాంతకర్త ఈ యొక్క ఫిలిప్పీలకు రాసినటువంటి ఈ యొక్క పత్రికను 4 భాగాలుగా విభజించినారు. మొదటి అధ్యాయము క్రైస్తవ జీవనం యొక్క తాత్పర్యంగాను, 2వ అధ్యాయము క్రైస్తవ జీవనం యొక్క మాదిరిగాను, 3వ అధ్యాయం క్రైస్తవ జీవనం యొక్క బహుమానంగాను, 4వ అధ్యాయం క్రైస్తవ జీవనం యొక్క శక్తిగాను వారు యొక్క భాగాలుగా విభజించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు చెప్పబోయేటువంటి వాక్యంను 1-2 భాగాలుగా నేను దీన్ని యొక్క బైఫర్కేషన్ చేసుకున్నాను ఆశపడుతున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి, మరి ఎక్కడికి పోవాలి, మనం మర్చిపోవాలి, ఏవి వదిలిపెట్టాలి, ఎటువంటి కార్యక్రమాల మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి అనే పాస్ట్, వాట్ ఈజ్ ప్రెజెంట్ అండ్ వాట్ వీ హ్యావ్ టు గెట్ ద ప్రైజ్. ఇదే దేవుని యొక్క ఈ యొక్క సంకల్పం. ఈ యొక్క పాస్ట్ అనేటువంటి విషయంలో మనం పాత సంవత్సరంలో గత సంవత్సరంలో ఈ సంవత్సరంలో మనం ఎంతో అదృష్టవంతులం. ఈరోజు ఈ ఆరాధనలో కూర్చొని పాల్గొని ప్రార్థించుటకు, మరి వాక్యం పంచుకుంటకు, వాక్యం వినడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప తరుణాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలై ఉండాలి. ఎంతోమంది మన సంఘస్థులు తమ ప్రియులను కోల్పోయారు. వారిని బట్టి చింతిస్తూ మరి వాళ్ళ కుటుంబాలకు ఆదరణ కలగాలని మరొకసారి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఎటువంటి జీవితం మనం కలిగి ఉండాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ మనం కలిగి ఉండాలి, ఎటువంటి లైఫ్ స్టైల్లో మనం ఉన్నాము అన్నటువంటి ఇంట్రాస్పెక్షన్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. దేవుడు ఎన్నో సంవత్సరాలు మనల్ని ఆశీర్వదించినప్పటికీ కూడా మనం నిర్లక్ష్యమైనటువంటి జీవితం జీవిస్తూ, మనం భయం లేనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి విధానం బట్టి దేవుడు కృపామయుడు, దయామయుడు, గొప్పవాడు కాబట్టి మనల్ని క్షమిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మనల్ని ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. అటువంటి తరుణము మళ్ళీ రాకపోవచ్చేమో. వచ్చే సంవత్సరం ఇక్కడ చాలామంది కూర్చున్న వారిలో కొంతమంది ఖచ్చితంగా కూర్చోరు, అది మనకందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా ఈరోజు ఒక మనం నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటివి మనం పాస్ట్ కలిగినటువంటి జీవితం జీవించాలి, ఎలాంటి పాస్ట్లో మనం ఉన్నాము వాటిని కొంచెం ఒకసారి రీక్యాప్చులేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ మనలో ఏదైనా క్షమాగుణం లేనట్లయితే, మనలో మన కుటుంబంలో వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కానీ, సంఘ జీవితంలో కానీ, సమాజ జీవితంలో కానీ, ఒక తండ్రిగా, ఒక బ్రదర్గా, ఒక చర్చ్ ఎల్డర్గా, ఒక చర్చ్ పర్సన్గా, లేకుంటే ఒక ఎంప్లాయీగా నీలో ఎటువంటి తగ్గింపు స్వభావం కలిగి ఉందా? ఆర్ యూ షోయింగ్ ఏ క్రిస్టియన్ మోడల్ టు ద సొసైటీ? ఆర్ యూ బీ లైక్ ఏ క్రిస్టియన్ ఇన్ ద యువర్ ఆఫీస్ అనేటువంటిది ఖచ్చితంగా మనము ఇంట్రాస్పెక్షన్ చేసి తెలుసుకోవాలి. క్షమాపణ గుణము చాలా గొప్ప గుణము. అటువంటి గుణము క్రైస్తవుల యొక్క హక్కు. అటువంటి గుణము క్రైస్తవులకు. క్షమాపణ అన్నటువంటి మరి ఎన్ని రకాలైనటువంటి మరి పాత నిబంధన గ్రంథంలో మరి అన్నలను యేసేపును ఎంత విధించినప్పటికీ, ఎంత శిక్షించినప్పటికీ కూడా అన్నల్ని ప్రేమించేటువంటి క్షమాపణ ఆయనకు ఉంది. అటువంటి గుణము నీలో నాలో కలిగి ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. కొత్త నిబంధనలో స్టెఫెన్ గారిని కానీ ఎన్నో యొక్క మార్గాలను మనం చూస్తున్నాం. అలాంటి క్షమాపణ కలిగినటువంటి గుణము, ఒక తండ్రిగా నీ బిడ్డను, నీ పిల్లలను తప్పు చేస్తే క్షమించగలిగినటువంటి మనసు ఉందా లేదా? ఒక తల్లిగా నీ భర్తను, నీ పిల్లల్ని, మీ యొక్క పేరెంట్స్ను, గ్రాండ్ పేరెంట్స్ను క్షమించేటువంటి గుణం ఉందా లేదా ఖచ్చితంగా మనము ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా రీపెంటెన్స్ ఖచ్చితంగా మనకు కలిగి ఉండాలి. రిపెంటెన్స్ ఏదైనా మనం పొరపాటు చేసినట్లయితే డెఫినెట్గా మనము ఒక యేసు ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకోవాలి. దేవుడు యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితము శిలువలో కాల్చినటువంటి రక్తంలో మన పాపాలను ఖచ్చితంగా కడుక్కోవాలి. ఎంతో గొప్ప భక్తులు మనమందరం కూడా ఎప్పుడూ రక్షింపబడి ఉంటాం, కానీ ఖచ్చితంగా తప్పులు చేస్తూనే ఉంటాం. మరి ప్రతి తప్పుకు దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు. క్షమాపణ అడిగేటువంటి గుణం, రిపెంట్ అయ్యే గుణం నీకు నాకు ఉన్నదా లేదా తెలుసుకోవాలి. మరి ముఖ్యంగా దావీదు మహారాజు ఎంతో దేవునికి హృదయానుసారి అయినప్పటికీ కూడా ఆయన ఒక చిన్న పాపం చేస్తాడు, ఖచ్చితంగా రిపెంట్ అయినాడు. అటువంటి స్వభావం మనం కలిగి ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క రిపెంటెన్స్ విషయంలో ఇంకా మనము
చాలా ఒక ఉదాహరణలు పేతురు, దేవునికి ఇష్టమైనటువంటి పేతురు, దేవుని శిష్యులలో ఒక శిష్యుడు, మరి అతని మీద నా బండ అని చెప్పినటువంటి అతన్ని 3 సార్లు బొంకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా క్షమాపణ కోరినాడు. తర్వాత ఆయన ఎన్నో మరి యొక్క సంఘాలు కట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రిపెంటెన్స్ కలిగినటువంటి మనసు, అంటే ఈ యొక్క పాస్ట్ జీవితంలో మనలో ఈ యొక్క రిపెంటెన్స్ కలిగి ఉన్నామా లేదా మనం ఖచ్చితంగా ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఈ రిపెంటెన్స్ మనలో లేనట్లయితే దేవునికి అవిధేయతమైనటువంటి జీవితం జీవిస్తున్నామట్లా అనే మనం అర్థం. ఈ పాస్ట్లో మనలో ఉన్నటువంటి ఎనీ ఇన్ఈక్విటీస్ మనం ఈ యొక్క పాస్ట్ వదిలిపెట్టి ప్రజెంట్ జీవితంలో ముందుకు పోయి దేవుడు ఇచ్చినటువంటి బహుమానాన్ని పొందాలని రాత్రికాల సమయంలో నా యొక్క ఆశ కూడా. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో మనిషి పుట్టుకతోనే పాపి. దేవుడు ఖచ్చితంగా యేసు ప్రభు మన కోసం శిలువలో కార్చినటువంటి రక్తంలో మన పాపాలను ఒప్పుకొని మనకు బలహీనతను ఒప్పుకున్నట్లయితే ఆయన ఖచ్చితంగా ప్రేమమయుడు, దయామయుడు కాబట్టి ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినటువంటి విధానము మొన్ననే మనం క్రిస్మస్ పండుగ చేసుకున్నాము. ఇదిగో నేను తప్ప వేరే దేవుడు ఎవరు కూడా లేరని చెప్తున్నారు. మరి అటువంటి తగ్గింపు స్వభావము, అటువంటి రిపెంటెన్స్ కలిగినటువంటి మరి మనలో ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి. ముఖ్యంగా ఐకమత్యం కలిగినటువంటి ఒక యూనిటీ ఆఫ్ మైండ్ సెట్ మనకు కలిగి ఉందా లేదా తెలుసుకోవాలి. ఎన్నో సందర్భాల్లో సమాజంలో కానీ సంఘంలో కానీ ఐకమత్యపు భావాలు లేనటువంటి సందర్భంలో ఒక క్రైస్తవ బిడ్డగా సమాజంలో మనం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఎటువంటి మెసేజ్ పాస్ చేస్తున్నాం, ఎటువంటి మరి మనము సంఘంలో ఎటువంటి మనం బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా జీవిస్తున్నామా లేదా మనము పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా తగ్గింపు స్వభావము, ప్రార్థన కలిగినటువంటి జీవితం ఉందా లేదా మనము గ్రహించాలి. క్రైస్తవుడు అంటే ప్రార్థన. వీఆర్ కాల్డ్ యాజ్ బిలీవర్స్. ఎవరైనా ఎక్కడైనా కూడా ప్రార్థన చేస్తే దయచేసి ప్రార్థన చేయండి అంటారు. ఎంతోమంది అన్నిలు కూడా మనతో ప్రార్థన చేయించుకున్నటువంటి మరి ఎన్నో ప్రార్థన ద్వారా మరి పర్వతాలు కదులుతాయని చెప్పారు. ప్రార్థన ద్వారా మరి మన బైబిల్లో ఎన్నెన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు గమనించడం జరుగుతుంది. ప్రార్థన జీవితం మనలో లేనట్లయితే ఖచ్చితంగా మనం ఈ యొక్క పాస్ట్లో ప్రార్థన జీవితం మనం పెంపొందించుకోవాల్సిన బాధ్యతగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రేయర్ రిమూవ్స్ ఆల్ అవర్ ప్రాబ్లమ్స్. ప్రార్థన ఒక్కటే మన యొక్క ప్రతి సమస్యల నుండి, మన క్లచెస్ నుండి బయటికి తీసేటువంటి ఒక బలమైన సాధనమని మనందరికీ తెలుసు. కానీ ఒక చిన్న క్యాలెండర్ ప్రార్థన మాత్రమే చేస్తుంటాం. నేను ఒకసారి మా కుమారుని ఫ్రెండు హాల్లో కూర్చొని ఉన్నాడు. నేను టేబుల్లో అన్ని వాక్యాలు చదువుకుంటూ పోతున్నా. మనకున్న కోల్స్ చర్చ్ క్యాలెండర్, స్టాండర్డ్ చర్చ్ క్యాలెండర్ 10 క్యాలెండర్లు ఉంటాయి. చదువుకుంటూ పోతుంటే అప్లోడ్ ఏమన్నాడంటే, ఏం మీ డాడీ అన్ని క్యాలెండర్లు చూస్తున్నాడు, అన్నింటిలో ఒకటే డేట్ ఉంటుంది కదా అన్నాడు అంటవాడు. అన్నింటిలో ఒకటే డేట్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలుసు, కానీ ఆ డేట్లో ఒక వాగ్దానం ఉంటుంది అన్న విషయం మనకు మాత్రమే తెలుసు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మనకు తెలియనటువంటి వేరే పిల్లలు మనల్ని గమనిస్తూ ఉంటారు. మరి వాళ్ళ గమనం ద్వారా మన సాక్ష్యం ఏ విధమైనటువంటి జీవితం, ఒక ప్రార్థన ద్వారా మరి ఎన్నో అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మనకు ఆ యొక్క అవకాశం ఇచ్చినాడు. అంతేకాకుండా ముఖ్యంగా ఇలాంటి ప్రార్థన లేని జీవితం మనం ఒకవేళ జీవించి అయినట్లయితే సంఘంలో కానీ సమాజంలో కానీ మనము సంఘాన్ని డ్యామేజ్ చేసినటువంటి వాళ్ళమవుతాం. ఒకసారి ఒక భక్తుడు మన సంఘంలోనే చెప్పాడు, 100 సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘంలో మీరు ఎంత ఐకమత్యంగా కలిగి ఉన్నారో దానికి చాలా నిదర్శనము. లండన్లో పలానికో కొన్ని దేశాలలో 100-150 సంవత్సరాల తర్వాత ఆ చర్చెస్ ఒక బార్స్గా, రెస్టారెంట్గా అయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయట. ఎందుకంటే ఐకమత్యం లేనటువంటి జీవితం. ఐకమత్యం లేకున్నట్లయితే సంఘము కొలాప్స్ అయిపోతుంది. అది నీ వల్ల నా వల్ల అటువంటి సమస్య రాకూడదు. ఎందుకంటే రాబోయే తరాలకు మనం ఏం మార్గదర్శకంగా ఉండాలి. నీ కుటుంబంలో ఐకమత్యం కలిగి ఉన్నావా? నువ్వు కుటుంబంలోనే ఐకమత్యం లేకుంటే సంఘంలో ఏమైత్యం కలిగి ఉంటావు? సంఘంలోనే ఐకమత్యం లేకుంటే సమాజంలో నువ్వు ఏం చేస్తావు? ఆల్ దీస్ ఆర్ యూ మస్ట్ రిలీజ్. మనం ఈ యొక్క బంధకాల నుండి మనము ఇవన్నీ కూడా వదిలేయాల్సినటువంటివి, వెనుక ఉన్నవి మనము ఖచ్చితంగా వదిలేయాలి. మనం క్రైస్తవులుగా ఇవన్నీ కారకాలను వదిలేసినట్లయితేనే మనకు దేవుని యొక్క ప్రజెంట్ ఎక్కడికి వెళ్తాం. మనం ఇవన్నీ కూడా ముందు పెట్టుకొని మనం ఉన్నటువంటి బహుమానాన్ని మనం పొందలేని వారంగా ఉంటాం. రెండవ భాగము మనము ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా జీవించాలి. మరి పాస్ట్ జీవితంలో మన గతంలో మీరు చేసినటువంటి దేవుని మేలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ కూడా దేవునికి ఆ విధమైనటువంటి జీవితం జీవిస్తూ ఏమవుతుందిలే, ఏం కాదులే, రేపు చేసుకుందాంలే, ఎల్లుండి చేసుకుందాంలే అనేటువంటి మన యొక్క భావన కలిగి ఉన్నంత వరకు మనకున్నటువంటి ఆశీర్వాదాలని మనం వెనక్కు తీసుకున్న వాళ్ళమవుతాము. మన ఆశీర్వాదాలు దేవుడు పట్టుకొని రెడీగా ఉన్నప్పటికీ మనం దాన్ని పొందలేనటువంటి ఒక అవిధేయులుగా, అపవిత్రులుగా ఉండకూడదని ప్రభునామమున మరి మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా రెండవ భాగము
ప్రజెంట్ సిచ్యువేషన్. మరి ఈ యొక్క ప్రజెంట్ ఏ విధంగా అయినటువంటి జీవితం జీవించాలి, ముందున్న వాటి కొరకు సాగిలపడాలి, ముందున్న వారి కోసము వేగిరపడాలి. ఎప్పుడైతే నువ్వు యొక్క బహుమానాన్ని అందుకునాలంటే నీ పాత జీవితంలో నీకు ఉన్నటువంటి దేవునికి అవిధేయంగా ఉన్నటువంటి ఇవన్నీ అవలక్షణలను ఈ యొక్క వదిలేసినట్లయితే నీ యొక్క ప్రయాణము ఈ యొక్క గురి వైపుకు, అంటే ఈ యొక్క ప్రైజ్, ఈ యొక్క జీవ కిరీటం పొందడానికి సాధ్యమవుతుంది. ఎప్పుడైతే ఒక రన్నింగ్ రేస్లో ఒక అథ్లెట్ ఎప్పుడు ఎట్లా పాల్గొంటాడు, ఎక్కిన ఒక షూ వేసుకొని రన్ చేసేటప్పుడు అతడు ఒకవేళ వీక్నెస్ కలిగి ఉన్నాడు అనుకో, అతడు రన్ చేయలేడు, అతని గమ్యాన్ని అతను చేరుకోలేడు. ఏ విధమైనటువంటి అతనికి ఉన్నటువంటి బలహీనత కావచ్చు, అతనికి ఒక షూ సరిగ్గా లేకపోవడం ఉండొచ్చు, అతనికి ఉన్నటువంటి ఎన్నో ఇబ్బందుల వల్ల అతడు గమ్యాన్ని చేరుకోలేకపోతాడు. నీవు జీవ కిరీటం పొందాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి ఈ యొక్క దేవునికి అవిధేయమైనటువంటి లక్షణాలు కలిగి ఉండి ఆ విధంగానే ప్రయాణం చేస్తా అంటే ఆ ప్రయాణంలో సాఫల్యత ఉండదు, నువ్వు గమ్యాన్ని రీచ్ కాలేవు. మరి అటువంటి గమ్యాన్ని రీచ్ కావాలంటే ఎటువంటి ప్రయాణం కలిగి ఉండాలి. ఇవన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ఇష్టమైనటువంటిది మనం ఏం చేయాలి, నీ ప్రయాణంలో ఎటువంటి ప్రయాణం కలిగి ఉన్నావు. ఒక క్రైస్తవునిగా నీకున్నటువంటి బాధ్యత ఏమి అంటే మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. బీయింగ్ ఏ క్రిస్టియన్, బీయింగ్ ఏ చర్చ్ మెంబర్, బీయింగ్ ఇఫ్ యు ఆర్ ఏ సో కాల్డ్ చాలా సంవత్సరాల నుండి మన పితరులు తల్లిదండ్రులు ఒకవేళ క్రైస్తవ జీవితం జీవిస్తున్నామేమో, మరి నువ్వు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను అతి ముఖ్యమైనటువంటి ఈ యొక్క బాధ్యతను మర్చినట్లయితే ఈరోజు నువ్వు ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనము. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి వార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వాడు శిక్షింపబడను. ఇవన్నీ ఈ టాస్క్స్ అన్నీ కూడా మన ముందు ఉన్నాయని ఖచ్చితంగా జరగాలి. ఎందుకు నువ్వు నేను ఒక సీసీ చర్చ్ మెంబర్గా పుట్టినాము, ఎందుకు నువ్వు నేను ఒక క్రైస్తవునిగా పుట్టామంటే లక్షల కోట్ల మంది భారతదేశంలో లక్షల కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా వారికి ఎంతో సువార్త లేదు. మరి నీ బాధ్యత నా బాధ్యత ఏమైనటువంటి సువార్త చేయగలుగుతున్నావు? నువ్వు వాక్యం చెప్పగలుగుతున్నావా? దేవుడిచ్చినటువంటి నీ తలాంతులతో నువ్వు వాళ్ళకు వాక్యం చెప్పగలుగుతున్నావా లేదా? లేకుంటే నీ కనీసం నీ యొక్క ప్రవర్తన ద్వారా నువ్వు వాక్యం చెప్తున్నావా? నీ యొక్క అవలక్షణాలతో వాళ్ళకు సువార్త ఏ విధంగా చేయగలుగుతావు? నీ యొక్క అట్లీస్ట్ యూ మస్ట్ మెయింటైన్ సమ్ క్రిస్టియానిటీ in your behavior activities so that they can see you and they get some దే విల్ రీచ్ సమ్ గాస్పల్. అటువంటి గాస్పల్ను నువ్వు చేయగలుగుతున్నావా? ముఖ్యంగా క్రైస్తవునిగా మన బాధ్యత. మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15వ వచనం. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుండి 20 వరకు చదువుకుందాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కను పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చును. అంటే ఇదంతా కూడా మనకున్నటువంటి ప్రైమరీ బాండేజ్ ఏమంటే, మనకున్నటువంటి ప్రైమరీ బర్డన్ ఈజ్ ఖచ్చితంగా మీరు స్వార్థ ప్రకటించాల్సినటువంటి భారమే ఉన్నది. ఎవరో చెప్తారులే, ఎవరో చేస్తారులే అనేటువంటి ఒక భావన కలిగి ఉండకూడదు. ఎందుకంటే అటువంటి భావం కలిగి ఉన్నట్లయితే ఈరోజు ఈ విధంగా బైబిల్ పట్టుకొని ఈ యొక్క వాక్యము వినగలుగుతున్నామంటే ఆ రోజు అతను మరి విలియం కేరీ గారు ఎంత శ్రమ అనుభవించుంటాడు, ఎన్ని రకాలైనటువంటి మరి యొక్క తర్జుమా చేసింటే మన చేతికి ఈరోజు ఈ బైబిల్ వచ్చింది. ఆ రోజు అక్రమం దొర గారు, కోల్స్ దొర గారు మనకి ఈ యొక్క సుందరమైన దేవాలయం ఇవ్వకపోయిందంటే మరి ఈ విధంగా మనం కలిసి ఉన్నామా? ఇంతమంది రక్షణలోకి వాళ్ళకు నడిపించకపోతే మనం ఎటువంటి జీవితం కలిగి ఉన్నాము? వీరందరూ ఎంతోమంది దొరలు మరి వేల కిలోమీటర్లు దూరంలో ఉండి లక్షల కిలోమీటర్లు వచ్చి ఇక్కడ స్వార్థ పరిచర్య చేసి ఇక్కడ అనారోగ్యమైనటువంటి పరిస్థితులకు ఎదుర్కొని ఇక్కడనే చనిపోయి ఇక్కడనే సమాధి పెట్టబడి తిరిగి రాని వాళ్ళ ప్రదేశాలకు పోయి కూడా మరి ఎంతోమంది మిషనరీస్ మనము చూస్తున్నాం. అటువంటి మిషనరీస్ మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సంఘంలో మనం ఎటువంటి పరిచర్య మనకు ఈ యొక్క భారం కలిగినటువంటి జీవితం జీవిస్తున్నామా లేదా ఒకసారి మనము ఖచ్చితంగా ప్రశ్నించుకోవాలి. సువార్త లేని జీవితము వ్యర్థము, సువార్త వెదజల్లిన జీవితము ఖచ్చితంగా వ్యర్థమే. దేవుడు మనకు ఇచ్చినటువంటి ప్రైమరీ బాధ్యత ఖచ్చితంగా మనము చేయాల్సినటువంటి భాగ్యం, మన యొక్క ధన్యత మనకు ఖచ్చితంగా ఉంది. ఒక చిన్న ఎన్ని సందర్భాల్లో ఏ సిచ్యువేషన్స్లో ఉన్నప్పటికీ కూడా మనం సువార్త మీద ఖచ్చితమైనటువంటి భారం కలిగి ఉండాలి. సూజన్ వెస్లీ అనేటువంటి ఒక తల్లికి 19 మంది పిల్లలట. సూజన్ వెస్లీ అనేటువంటి ఒక తల్లికి 19 మంది పిల్లలు. మరి ఆ పిల్లల్ని ఆమె ఏ విధంగా పెంచింది, ఏ విధంగా మరి వాళ్ళు పెంచారు, ఏ విధంగా పెరిగారనేటువంటిది మరి ఆ యొక్క తల్లిగారి యొక్క ప్రార్థన జీవితమే. మరి వాళ్ళలో 19 మంది పిల్లల్లో ఒక 2 పిల్లలు మాత్రము చాలా
మరి గొప్పగా ఆశీర్వదింపబడి ఎంతోమందికి సమాజంలో సువార్త వెదజల్లినటువంటి బిడ్డలని మనం తెలియజేయాలి. ముఖ్యంగా ఒక కుమారుడు 8,000 కీర్తనలు రాశాడు. ఒక కుమారుడు 8,000 కీర్తనలు, ఒక కుమారుడు 40,000 వర్తమానాలు అందించినటువంటి సూజన్ వెస్లీ అనేటువంటి ఆమె యొక్క పిల్లలు 19 మంది పిల్లల్లో 2 పిల్లలు మాత్రం, ఒకరు 8,000 కీర్తనలు, ఒకరు 40,000 మరి వర్తమానాలు అందించినటువంటి వారు. వీరెవరో గారు జాన్ వెస్లీ గారు, అదేవిధంగా చార్లెస్ వెస్లీ గారు. చార్లెస్ వెస్లీ గారు వారి మదరు సూజన్ వెస్లీ గారు వారి యొక్క ఒక దేశాన్నే మరి సువార్తల్లోకి నడిపించినటువంటి దైవజనులు. ఇలాంటివి ఎన్నెన్నో. ఇంకొకరు ఫ్యానీ క్రాన్బై అనేటువంటి ఒక స్త్రీ 6 సంవత్సరాలప్పుడే ఆమెకి మరి కళ్ళు పోయాయట. 6 సంవత్సరాలప్పుడే ఆమె బ్లైండ్ అయింది. 6 సంవత్సరాల నుండి 95 సంవత్సరాల వరకు దేవుడు ఆమెకు ఆయుష్ ఇచ్చినాడు. మరి ఈ 95 సంవత్సరాల్లో ఆమె 8,000 పాటలు రాశారట. 8,000 పాటల్లో చివరి పాట బ్లెస్సెడ్ అష్యూరెన్స్ జీసస్ ఈస్ మైన్ అనేటువంటి పాట ఆమె రాసినటువంటి పాటనే. ఇంతటి గొప్ప సువార్త భారం, ఇంతటి గొప్ప ఒక ప్యాషనేట్ కలిగినటువంటి దైవజనులను మనం స్మరించుకుంటున్నప్పుడు మనం ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాము, మన కాంట్రిబ్యూషన్ ఏముంది సమాజం పట్ల, క్రైస్తవ సమాజం పట్ల మన యొక్క కాంట్రిబ్యూషన్ ఏదని నేను ఖచ్చితంగా ఈ యొక్క ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నీ పాత జీవితం నువ్వు ఎప్పుడైతే వదిలిపెట్టినట్లయితే, మరి కొత్త నిబంధన గ్రంథంలో పౌలు గారు ఈ యొక్క జీవిత యాత్రలో ఈ యొక్క దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కిరీటాన్ని అందుకోవాలన్నప్పుడు ఈ ప్రయాణంలో మనకు ఎన్నో శ్రమలు రావచ్చు. ఈ యొక్క శ్రమలన్నిటికీ కూడా ఎంతో దేవుడి ఇచ్చినటువంటి బలంతో ముందుకు పోయేటువంటి మరి గొప్ప భక్తులను మనం చూసాము. మరి ఈ యొక్క పౌలు గారు మరి నేను సువార్తను ప్రకటించిన యెడల నాకు శ్రమ అని చెప్పారు. సువార్త విషయంలో ఆయన అనుభవించినటువంటి శ్రమలు ఎవరు కూడా అనుభవించలేదు. అంతటి గొప్ప శ్రమలు అనుభవించినప్పటికీ కూడా సువార్త పట్ల ఎంతో ఆసక్తి, ఎంతో భారము, ఎంతో బాధ్యత కలిగి అప్పుడు ఎప్పుడో క్రీస్తు పుట్టిన కొన్ని సంవత్సరాలకు రాసినటువంటి పత్రికల గురించి ఈరోజు కూడా మనము అదే వాక్యాలను చదువుకుంటూ, ఈరోజు కూడా సంఘాలను బలపరుచుకుంటూ, ఈరోజు కూడా ఆత్మీయంగా మనం బలపరుస్తున్నామంటే అతడు ఎంత ప్రార్థన పరుడో, ఎంతటువంటి ఒక బీజం మనకు వేసి ఉండాలనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా ఆటంకాలు, శ్రమలు, శోధనలు మరి క్రైస్తవ జీవితంలో సర్వసాధారణమైనటువంటివి. అలాంటివి అనుభవించి, అలాంటి వాటిని నువ్వు అధిగమించి, అలాంటి వాటిలో జయించి ఒక క్రైస్తవ జీవితం జీవించాలంటే దేవుడు కోరుకున్నటువంటి విధానం. అదేవిధంగా దానియేలును కానీ, షడ్రక్ మేషక్ అబేద్నెగో వీళ్ళందరినీ కూడా మనం పాత నిబంధనలో చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఎన్నో శోధనలు వచ్చినాయి. ఇవన్నీ శోధనలు కానీ, ఇవన్నీ పరిచర్లు కానీ ఈ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇవన్నీ అధిగమిస్తూ పాస్ట్ జీవితంలో నీ వాటిని వదిలేసి ప్రజెంట్ జీవితంలో ఇవన్నింటినీ ఎదుర్కొంటూ నీ యొక్క కష్టాలను కానీ, నీ అవరోధాలను కానీ, నీ యొక్క అవమానాలను కానీ, నీ శ్రమలను కానీ వదులుకుంటూ మరి ఒక క్రైస్తవ జీవితం జీవించినట్లయితే నీకు ఏం రివార్డ్ వస్తుంది? గతంలో ఉన్నటువంటి అన్ని వదులుకుంటూ ఈ విధమైనటువంటి లైఫ్ లీడ్ చేసుకుంటూ పోతే నువ్వు ఎటువంటి రివార్డు కలిగి ఉంటావు అనేది ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నది. ముఖ్యంగా ప్రతి విషయం నందు ప్రతి కృతజ్ఞతాస్తుతులు కలిగి ఉండి, ప్రతి విషయం నందు దేవుని మీద ఆధారపడి, ఎన్నెన్నో ఆటంకాలు కలిగినప్పటికీ కూడా నువ్వు దేవునిపై ఆధారపడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ముఖ్యంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఈ యొక్క పౌలు గారి జీవితం కానీ, అదేవిధంగా ఎన్నెన్నో విలియం కేరీ గారు కానీ, అదేవిధంగా రీసెంట్గా మనకు చనిపోయినటువంటి ఈ యొక్క 2 కుమారులతో చనిపోయినటువంటి అతని ఎవరు మన క్యాలెండర్లో కూడా ఉంది, గ్రహాం స్టెయిన్స్. వారి యొక్క జీవితాన్ని మనము ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆ క్యాలెండర్లో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా మన క్రిస్మస్ కమిటీ వారు ఇచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా మన జీవితంలో మనం ఇంప్లికేట్ చేసుకోవాల్సిందే. మరి ప్రతిరోజు వాళ్ళని చూస్తున్నప్పుడు మనం ఎటువంటి జీవితం కలిగి ఉన్నాము, కనీసం వాళ్ళలో ఒక 10% అన్న రీచ్ అవుతామా లేదా ఖచ్చితంగా మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఈ విధమైనటువంటి జీవితం జీవించినప్పుడు, ఇటువంటి ప్రయాణంలో మనం పోయినప్పుడు, ఇటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకు ఎదురవుతున్నప్పుడు, మరి సమాజంలో, సంఘంలో, కుటుంబపరంగా నీ యొక్క ప్రయాణం సాగుతున్నప్పుడు, మరి ఈ యొక్క అవరోధాలను అధిగమిస్తూ ముందుకు పోయినప్పుడు నీకు ఎటువంటి రివార్డు కలిగి ఉంటావు అంటే చివరిగా యూ విల్ గెట్ ద ప్రైజ్, జీవ కిరీటము ఖచ్చితంగా పొంది. ఎప్పుడైతే యేసు ప్రభువుని నీ సొంత రక్షకుని అంగీకరించి నీ పాత జీవితంలో నీవన్నీ కూడా కడిగివేయబడితేనే తప్ప నీ ప్రయాణము కాదు. నువ్వు ఎంత పాపం చేసుకుంటూ, నువ్వు ప్రయాణం చేసుకుంటూ, ఎంత పాపం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ఎంత అవిధేయమైనటువంటి జీవితం చేస్తూ, ప్రార్థన చేస్తూ, ఎంతమంది జీవితాలలో నువ్వు కొంత ఖర్చు నింపుకుంటూ, ఎదుటివాడిని ఓర్పులేంతనం తీసుకుంటూ, నిన్ను
పొరుగువాన్ని ప్రేమించము అనేటువంటి ఆజ్ఞలను గైకొనకుండా ఇటువంటి ద్వేషాలతో నువ్వు ముందుకు పోతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎటువంటి ప్రయాణం సాగిస్తాడని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి. వెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ అవర్ ఫుడ్ ఖచ్చితంగా మనం హ్యాండ్స్ కడుక్కొనే తింటాం. ఎప్పుడు కూడా బయటికి పోయేసి ఎక్కడైనా ఒక చిన్న పని చేసి అటువంటి మురికితో మనము ఎప్పుడు కూడా మనం భోంచేయం. మరి భోజనానికే నువ్వు ఆ విధమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చినట్లయితే నిన్ను నా కోసం కాల్చినటువంటి యేసు ప్రభు శిలువలో కాల్చినటువంటి రక్తంలో శ్రేష్టమైన రక్తంలో నీ పాపాల నీ రాత్రికాలం ఒప్పుకోకపోతే అది వేస్ట్ అనేది ఖచ్చితంగా చెప్పగలం. అందరూ కూడా సువార్త భారం తెలుసు, అందరికీ వాక్యం తెలుసు. చనిపోయినప్పుడు మనం సమాధుల మీద పోతుంటాము, కూర్చుంటాము, నవ్వుకుంటుంటాము. వేస్తూ లేదు, అది మనకు క్రిస్టియన్ కల్చర్కు కామన్ అయిపోయింది. సమాధులు, చావులు, దినాలు సర్వసాధారణమైపోయింది. మనకు భయం కూడా లేదు, చాలామందికి కూడా లేదు. అటువంటి భయం లేకుండా ఓకే, బట్ రేపు నీవు నేను అటువంటి స్థానంలో ఖచ్చితంగా పోల్చినప్పుడు నీ గురించి నా గురించి ఎటువంటి సాక్ష్యం చెప్తారు. నీకు దేవుడు ఆ రోజు నిత్యరాజ్యంలో నీకు అవకాశం ఇస్తాడా లేదా అనేది మనము మరి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. మరి ఇటువంటి పాత జీవితం వదిలిపెట్టి ముఖ్యమైనటువంటి మరి ప్రయాణం సాగుతూ దేవుని వైపు ఉన్నట్లయితే దేవుడు నీకు ఎటువంటి కిరీటం ఇస్తాడు, ఎటువంటి బహుమానాన్ని ఇస్తాడు అనేది మనము ఖచ్చితంగా రివార్డ్. ఎందుకోసం మనం ఈ యొక్క ప్రయాణం సాగించాలి, ఎందుకోసం ఈ విధమైనటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ కలిగి ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రకటన గ్రంథము 3:21 ఒక మంచి వాక్యాలతో మరి మనం ఆదరింపబడాలి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానితో నాతో కూడా నా సింహాసనం కూర్చుండనిచ్చేదను అంటే ప్రకటన గ్రంథము 23:21 ఒక శ్రేష్టమైనటువంటి వాక్యం ఉన్నది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండు ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదని. ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యం! ఆయన సింహాసనం మీద మనం కూర్చుంటాం, ఆయన సింహాసనం పక్కన కూడా మనము కూర్చున్నటువంటి ఒక గొప్ప ధాన్యత మనకిచ్చాడు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 2:27 నా క్రియలు జాగ్రత్త చేయవాని జనుల మీద అధికారం ఇచ్చేదని అన్నాడు. ఇవన్నీ కూడా మనకు ఇచ్చేటువంటి జీవ కిరీటాలే. ఏ కిరీటం కోసం మనం ప్రయాణం చేయాలంటే ఇలాంటి కిరీటాలన్నీ మన కోసం దాచబడినాయి. నా క్రియలు జాగ్రత్త చేయవాని మీద జనుల మీద అధికారం ఇచ్చేదని అన్నారు. అదేవిధంగా ప్రకటన 2:17 జయించు వాణిని మరుగైన మన్నాను భుజించనిత్తును, జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును అన్నారు. అదేవిధంగా ప్రకటన గ్రంథం 2:10 మరణం వరకు నమ్మకం ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణం వరకు నమ్మకం ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. అదేవిధంగా ప్రకటన గ్రంథం 2:7 జయించు వాణ్ణి పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. ప్రకటన గ్రంథం 2:7 జయించు వానికి పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజించనిత్తున్నారు. చివరిగా ప్రకటన గ్రంథం 3:12 జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నివసింపచేసేదను. జయించు వాణిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను. ఇటువంటి శ్రేష్టమైనటువంటి కిరీటాలు, ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు, ఇటువంటి శ్రేష్టమైనటువంటి దీవెనలు నీకు నాకు నీ కుటుంబానికి నా కుటుంబానికి కలగాలంటే మరి ఎటువంటి ప్రయాణం కలిగి ఉండాలి, ఎటువంటి జీవితం మనం జీవించాలి. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపచేత ఎన్ని కరోనాలు వచ్చినప్పటికీ, ఎంత ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ కూడా ఈరోజు నువ్వు నేను ఈ యొక్క శ్రేష్టమైన ఆలయంలో ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప వల్లనే. మరి ఈ కృపని మనం పొంది ఇటువంటి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు పొందాలంటే నీవు నేను మన జీవితంలో వదులుకోవాల్సినటువంటి దేవునికి అవిధేయమైనటువంటి మరియు అన్నీ కూడా వదిలిపెట్టి మరి శ్రేష్టమైనటువంటి ప్రయాణం సాధించాలి. మన యొక్క మంచి ఉన్నతమైనటువంటి పోరాడి దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తూ ఆయన యొక్క రాజ్యంలో మనం వారసులుగా ఉండాలని ఆశపడుతూ మరొకసారి ముఖ్యంగా మీ అందరినీ కూడా ఇక ప్రభునామమున అభినందిస్తున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క రాత్రికాల సమయంలో, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో మనము ఖచ్చితంగా కొన్నన్నా మనం మనకు దేవునికి అవిధేయటువంటి కార్యక్రమాలు, దేవునికి అవిధేయమైనటువంటి ఒక లక్షణాలు ఉన్నట్లయితే దాన్ని మనం పోగొట్టుకుందాం. యేసు ప్రభు రక్తంలో కడగబడదాము, మంచి ప్రయాణం చేద్దాము, మంచి నిత్య జీవ కిరీటం పొందుదాము. ఈ యొక్క శ్రేష్టమైన సమయం ఇచ్చినందుకు సంఘ కాపరులకు మీ అందరికీ మరొకసారి వందనాలు. థ్యాంక్ యూ. ప్రభునందు ప్రియులరా, మంచి సందేశం విన్నాం. పాస్ట్ అండ్ ప్రెజెంట్ లైఫ్ సిచ్యువేషన్స్ అన్నింటినీ లేఖనానుసారంగా వివరించిన సీఎం జాన్ విల్సన్ సంఘ సెక్రటరీ గారిని త్రియేక దేవుని నామమున నేను అభినందిస్తున్నాను. సందేశం మనందరి జీవితాల్లో దేవుడు ప్రతిష్ఠించి ఫలింపజేయను గాక. ప్రార్థన శ్రీమతి సూర్యక ఆల్బర్ట్ గారు. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మహా గొప్ప దేవ,
నీ పరిశుద్ధ పాదములకు వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకొంచున్నాం ప్రభువా. గొప్ప దేవుడవని, స్తుతులకు పాత్రుడవని, సజీవుడైన దేవుడవని, మాట్లాడే దేవుడవని నిన్ను స్తుతిస్తూ కొనియాడుతున్నాం ప్రభువా. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, యెహోవా తనకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్న ప్రజలు ధన్యులు అంటున్నావయ్యా. తండ్రి, నువ్వు మా దేవునివి, మేము నీ స్వాస్థ్యమైన బిడ్డలం నాయనా, మేము ధన్యులం ప్రభువా. మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. తండ్రి, సంవత్సరం చివరి గడియల్లో మేము ఉంటుండగా ప్రభువా, నీ ఆలయంలో చేరి నిన్ను స్తుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. నీకు స్తోత్రములయ్యా. గడిచిన సంవత్సరం అంతా మీరు మాకు తోడుగా ఉన్నారు. నీకు స్తోత్రములు తండ్రి. ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా ఉన్నారు. నీవు చూపించిన కృపా కనికరాలను బట్టి నీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాం ప్రభువా. నీవు చేసిన ఉపకారములకు మేమేం చెల్లించలేం నాయన. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని నిరంతరం నిన్ను స్తుతిస్తాం ప్రభువా. తండ్రి, ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలను మా మీద కుమ్మరించినందుకు నీకు స్తోత్రములు ప్రభువా. తిరుగా ప్రభువా, మేము న్యూ ఇయర్లోకి ప్రవేశిస్తుండగా ప్రభువా, నీ సన్నిధి మీరు మాతో కూడా ఉంచమని వేడుకొంచున్నాం ప్రభువా. యెహోవా, మీ ముందుగా వెళ్ళనంటున్నావు ప్రభువా. మీరు మా ముందుగా వెళుతూ మార్గం సరళం చేస్తున్న తండ్రి, నీకు స్తోత్రం చెల్లించుకొంచు. నీవు మా జీవితాల్లో చేసిన ఉపకారాలన్నింటి బట్టి నీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం చెల్లించుకొంచు. నన్నేం తగ్గించుకొంచు, నీ నామంను హెచ్చిస్తూ నీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో ఆరోపించుకొనుచు కొద్ది విన్నపములు మా ప్రభువైన క్రీస్తు పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.